మరి ఆయన నన్ను పంపించాడు కదా అని ఆయన మాటకు నువ్వు లోబడ్డావు, విధేయత చూపించావు. ఆ బాధను అనుభవిస్తూనే ఉన్నావు, దేవుడు చెప్పమన్నది చెప్తూనే ఉన్నావు. కానీ వాళ్ళు వినట్లేదు, వాళ్ళు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఓ పక్క దేవుడి మీద తిరుగుబాటు, ఓ పక్క నీ మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికైనా నిన్ను విసుగుపోవద్దని దేవుడు చెప్తున్నాడు. ఎందుకని అంటే వారి మధ్య ప్రవక్త ఉన్నాడని వాళ్ళకి తెలుసుకోవాలని నిన్ను నేను పంపించానని చెప్తున్నాడు. ఈ మాటలు బట్టి నీవు ధైర్యం తెచ్చుకోవాలి. నీకు సహాయం చేయగలిగిన తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆ ప్రవక్తని చూడండి, చివరికి ఒక లోయలోకి దింపేశాడు ఆయన. ఆ లోయలోకి దింపేసినప్పుడు ఎముకలు చెల్లా చెదురైపోయినాయండి. ఒక గొప్ప సైన్యముగా ఉండాల్సిన ఇశ్రాయేలీలు, యుద్ధాలు చేయాల్సిన ఇశ్రాయేలీలు, వాళ్ళ యొక్క పరిస్థితి ఏమైపోయింది అంటే జీవము లేకుండా అయిపోయారు. ఆ తర్వాత వాళ్ళ